హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. షార్ట్ వీలో చూసే ఉంటారు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా, సో అందుకని వచ్చేసాము. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్ల ఇంటికి వచ్చి బతుకమ్మ చేసుకొని తీసుకెళ్లడం కదా. ఈ 9 days నవరాత్రులు మన తెలంగాణలో అయితే బతుకమ్మ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. సో వేరే వేరే స్టేట్ వాళ్ళు వేరే వేరేలా చేసుకుంటారు. మన సైడ్ అయితే మాత్రం 9 days బతుకమ్మని చేసుకొని మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ తీసుకొని చెల్లర వేసుకుంటారు. అలాగే గౌరమ్మను కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒక మంచి లక్ష్మీదేవి కళ అయితే మన ఇంట్లో వస్తుంది. నాకైతే కొంచెం మైండ్ అప్సెట్లోనే ఉంది. అసలు ఆ అప్సెట్లో నుంచి ఎలా ఎంత బయటపడదామన్నా అసలు రావట్లేదు. అంతగా నాకు సెలబ్రేషన్ చేసుకోవాలని కానీ ఇవన్నీ ఏం అనిపించట్లేదు. అందుకని ఇంకా నేనైతే పెద్ద వీడియోలు తీయట్లేదు బతుకమ్మవి. హ్యాపీనెస్ అనేది మనం కొనిచ్చే వస్తువులలో మన పక్కనున్న వాళ్ళు అంటే లైక్ ఇది కావాలి అది కావాలని కొనిచ్చిన మనం అడిగినవన్నీ కొనియడం కాదు. జస్ట్ ఇలాంటి మూమెంట్లో మన పక్కన ఉండి లేదంటే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండి మనల్ని హ్యాపీగా ఉంచాలన్నది నా ఒపీనియన్. మా బావ అయితే ఇలాంటి ఒక ఫెస్టివల్ కూడా మాతోనే లేడు అసలు. మా పెళ్ళైన కొత్తలో ఒక్క ఫెస్టివల్ అంటే నా రోజు దసరా రోజు నా బర్త్డే అప్పుడు ఉన్నారంటే మళ్ళీ ఎప్పుడు లేరు. ఎప్పుడు చూసినా ఇదే టెన్షన్. లాస్ట్ టైం కూడా రాజస్థాన్కి వెళ్ళాడు. ఈసారి ఇంకా అంటే అప్పుడంటే అది సేఫ్ ప్లేస్ ఓకే ఉన్నారు అనిపించింది, కానీ ఇప్పుడైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకొచ్చే వరకు టెన్షన్స్తో ఇంకా మనం మా బావతో షేర్ చేసుకున్నాం అనుకో తిరిగి మనల్నే తిడతాడు. నేనైతే ఎవరితో మింగిల్ అయ్యే రకం అయితే అస్సలు కాదు. నా మనసులో చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోవడానికి కూడా అంతగా ఎవరు లేరు. సో ఇలా అంటే ఈ మధ్య యూట్యూబ్ పెట్టడం ద్వారా కొన్ని కొన్ని విషయాలైనా నా లోపల ఉన్నాయన్నా కొంచెం బయటపడుతున్నాయి, కానీ ఇంకా లోపలనే అలా అలా నగిలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక మా బావ వచ్చే వరకు ఈ టెన్షన్ అయితే నాకు తప్పదని నాకు అర్థమైపోయింది. అంటే నేను ఎంత రిలీఫ్ అంటే కొంచెం అంటే కొంచెం బయటపడదామన్నా అసలు రావట్లేదు. అందుకే ఈ మధ్య యూట్యూబ్లో కూడా అంతగా వీడియోలు తీయడం కానీ అంటే పెడుతున్నాను, కానీ వాయిస్ ఓవర్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఇక ఇంట్లో ఉంటే అలానే ఉంటుందేమో అని ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ ఇంకా జస్ట్ అంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా దొరుకుతుంది కదా అని వచ్చేసాను. మా బావకి వీడియో చూసాక నా బాధ అర్థమైందా కాలేదని నాకు తెలియదు, కానీ మీకు అర్థమైతే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఆ వచ్చే కామెంట్స్ నుంచి అయినా ఆహా ఇలా ఫీల్ అవుతుంది అనుకుంటాడు. ఇక్కడైతే మా పెద్దమ్మ వచ్చింది. కొంచెం వర్షం పడుతుంది, అందుకని ఇంకా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. మరి మీరు కలవట్లేదా అక్క అంటే ఏదో అప్పుడప్పుడు అలా వెళ్ళి ఉడత సాయం చేసి వచ్చామండి. ఇక వర్షం పడుతుంది, పెద్ద పెద్ద చినుకులు అయితే పడ్డాయి. మళ్ళీ అప్పుడే ఎండ కొడుతుంది. ఇక్కడైతే రింటు బిట్టు ఇద్దరు వచ్చారు అంటే ఆడుకోవడానికి. అందరు పిల్లలు ఉన్నారు కదా. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అంటండి, తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 అయితే తెచ్చుకుంది మా చెల్లె. అవి రాస్తుంది. హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఇలా నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, నాకు తెలియదు వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. వాళ్ళు రాసుకుంటూ ఉంటే నేను వీడియో తీశాను. ఆ స్కూల్ టైం అయితే మా తెలుగు టీచరు రైటింగ్ బాగా రాయడానికి చిన్న నోట్స్లా ఇట్లా రౌండ్స్ పెట్టించేది. ఇలా అయితే మీకు రైటింగ్ అనేది చాలా బాగా వస్తుందని. ఆ ట్రిక్ అనేది ఇందులో కూడా ఉంది, తెలుగు నోట్స్ కూడా ఉంది. అంటే 1 by 1 చూపిస్తున్నాను. ఇదైతే ఇంగ్లీషు. మా చెల్లి అయితే ఇంగ్లీష్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, అసలు చాలా బాగుంది. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయండి. ఇక మా బావ ఈ వీడియో చూసాక ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ తిట్టడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి తిట్టడమే జరుగుతుంది. ఈ వీడియోకి ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.